ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి దేశానికి దిక్సూచిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోరుమామిళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాలకు మాత్రమే సొంతం కాదని, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప మహనీయుడన్నారు. భారతదేశం వచ్చి భారతరత్న ఇస్తే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ ఆరాధ్యుడిగా కొలుస్తున్నాయన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మనమందరం భాగస్వామ్యం అవ్వటమే ఆయనకు మనం ఇచ్చే సరైన నివాళి అని ఈ సందర్భంగా రితీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ సాధనకారి రంతు, పౌరుమామిళ్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పెనమల సుధాకర్, పౌరుమామిళ్ల ఎంపీటీసీ కల్వకుర్తి రమణ, దళిత సంఘాల నాయకులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక విషయాలు ఈరోజు మనం పిల్లలు కానీ భవిష్యత్తు కానీ ఏ ఒక్క సూత్రం కానీ మనం విద్యలో కానీ బుక్కుల్లో కంటే చాలా బాగా అద్భుతంగా చెప్పినారు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఒకరి గురించి మాట్లాడాలంటే కూడా ఈరోజు కేవలం జ్ఞాపకార్థంగా మనం కూడా మన పూర్వీకుల గురించి మాట్లాడి ఇంత అద్భుతంగా సభ అందజేసిన వాళ్ళు కూడా ఇక్కడ అందరికీ ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కూడా జయప్రదం చేయాలంటే కూడా చాలా కష్టమైన పని. ఈరోజు మీ అందరినీ ప్రత్యేకంగా అభిమానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈరోజు పిల్లలు కానీ ఎక్కడైనా స్కూల్లో కానీ మనం ఏది చేశారనే దానికంటే మనిషి కంటే ఆయన చేసిన పనులు కానీ ఆ సాధనలు కానీ ఆశయాలు కానీ మిగిలిపోతూ భవిష్యత్తు కోసం పోరాడి చేయడం. అందుకే నేను క్లుప్తంగా అంబేద్కర్ గారి గురించి, అంత పెద్ద మహనీయుడి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఈరోజు మనం సమానమైన హక్కులు మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈరోజు హక్కులు అందరూ సమానమే. ఈ కులాల గోడలు పగలగొట్టి మనం అందరం సమానం, మనందరం ఇక్కడ చదువుకున్నాం. ఏ ఒక్క స్కూల్లో కానీ ఈరోజు అట్లా మహిళలకు ఇచ్చినారు హక్కులు. ఇవన్నీ అన్నా కానీ ఈరోజు డెమోక్రసీ కానీ లేదంటే బుక్ కానీ కాన్స్టిట్యూషనల్ బుక్ ఈరోజు మనం అంబేద్కర్ గారు చదువుకున్నారు. ఆయన ఇందాక మనం అందరం అనుకున్నట్టు ఒక ప్రాంతం మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 1891లో పుట్టిన ప్రపంచం కానీ ఇక్కడ కానీ భారతదేశాన్ని పరిచయం చేసిన నాయకుడు అని మీ అందరికి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు అనేక దేశాలు కానీ ప్రభుత్వం ఎన్నో విషయాల్లో మనం పేదలు కానీ వాళ్ళ విద్యకి ఆఖరికి బయట దేశాల్లో చదువుకోవాలన్నా కానీ పెద్ద బీజం వేసేదానికే ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వచ్చారు. దళితుల మీద ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా వాటన్నిటినీ ఉపాధంగా తీసేయాలా, వీళ్ళు ఎక్కడ ఉండకూడదు, గతంలో చేసిన తప్పిదాలు. అదేవిధంగా పెన్షన్ కానీ రేషన్ కానీ లేదంటే ఇళ్ల స్థలాల్లో కానీ సమానమైన ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా గతంలో ఎన్నైనా పాలకులు కానీ ఎవరైనా వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రత్యేకంగా చూడాలా. ఈరోజు మనం ఎక్కడైనా చూసి ఏదైనా ఉన్నా కానీ ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి మరీ చేస్తున్నాం. మనం ఎన్ని చేసినా తక్కువే. ఎందుకంటే అర్హులన్నిటికీ అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిలో కూడా ఉంది. కేవలం ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు చైతన్యపడాలి. ఆయన చెప్పిన ఒక సూత్రం ఒకటే, ఇన్ని చెప్పినా మన భాషలో పోరాడు నేర్చుకో అనే నినాదం ఆయన. అన్నిటికంటే పోరాటం చేయి, నీకు రెండోది ఎన్ని ఉన్నా కానీ నీకు ఇచ్చే శక్తి విద్యాశక్తి. విద్య కానీ నీకుంటే నీ పెన్ను కాగితంకున్న శక్తి ఇంకా దేనికి లేదు అనేది ఆయన నేర్పించినాడు మనందరికీ. మహిళలకి మీరు సమానులు, మీరు వెనకపడద్దు, సోషల్ ఎంపవర్మెంట్, మీరు అందరూ సమానంగా అందరూ పైకి రావాలి. మహిళా శక్తి కానీ బలమైన శక్తిగా ఎదుగుదలితే ఈరోజు మనం ఈ దేశం భారతదేశం డబుల్ స్పీడ్లో పోతుంది. ఈరోజు మనం ఎక్కడైనా చూస్తే రైతన్నలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళ పొలంలో పనిచేస్తే నారి ఆమె అర్థం భాగంగా ఆమె కూడా సమానంగా పనిచేస్తుంది. ఈరోజు డ్వాక్రా సంఘాలు, ఈ సంఘాలు కూడా చేస్తూ మనం ఈ కులాలు మతాలు ఇవన్నీ కలర్ వేరే రాదు, కట్ చేస్తే మనదంతా ఒకటే, అన్నదమ్ముల్లాగా అనుకోవాలి కానీ పెద్దోడు చిన్నోడు అనేది కాదు. మేము యువకుల్లాగా ఉన్న యువకులు కూడా అదే స్ఫూర్తి మనందరం తీసుకోవాలి. నేను తక్కువ నువ్వు పెద్ద నేను చిన్న అనుకోకుండా అందరం సమానంగా ముందుకెళ్ళాలనేదే మనం కూడా. అందుకే ఆయన చెప్పింది ఎడ్యుకేట్ అంటే చదువుకో. ఇతన్న పక్కన వేసిన పొలం అతన్ని చూసి పక్క పొలం వేసినట్టు ఆ పొలం నష్టపోతే నా పొలం కూడా నష్టపోతుంది. ఆ పెత్తనానికి వాడకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవ చేసేది ముఖ్యం. మనం
మనం ఏదో వాడిని అంచాలా ఇది అనేది కాదు. మనం అందుకే అంటున్నా, చాలా మందికి నేను గతంలో కూడా సభల్లో చెప్పాను, మనకు నాయకుడి కంటే సేవకు అనేసి చెప్పుకోవడం మనకి ముఖ్యం. అందుకే పరిష్కరించాలన్నాం. అన్ని సమస్యలు పూర్తి చేయలేం కాబట్టి పరిష్కరించే విధానంగా మనం అందరం మూలాలుగా, ఎందుకంటే ఇక్కడ చదువుకున్నవాడు కానీ చాలా మంది ఉన్నారు, నిష్పక్షపాతంగా అందరినీ పైకి తీసుకొని రావాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి అనుకొని ఈరోజు ఆయనకి మనం ఎంత చేసి జయంతి అని నివాళులు అర్పించి ఈరోజు మనం అనుకున్న దినంని ఆయన ఆశయాల కోసం మన అందరం ముందుకెళ్ళాలనేదే పిలుపుతో మనందరం ముందుకెళ్దాం. ఇక్కడ ఇంత మంచిగా సభను ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కటికి మమ్మల్ని పిలిచిన దానికి దీంట్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్కరిని ఎదుగుదలకి ఇచ్చేదానికి విధానానికి మనందరం ముందుకు రావాలని మేము అందరినీ కోరుతున్నాం. అందరి సభకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. మనకు ఇక్కడ ఉన్న మనమంతా శూద్రులమే, నేను అతి శూద్రుని. కానీ ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, అతి శూద్రులకు సమానత్వాన్ని ఇచ్చారు. ఈ సమానత్వము రాజ్యాంగం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో ఇప్పటికీ కూడా మనం సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. అన్న యువ నాయకులు రితీష్ అన్న గారు చెప్పినట్టు మనం కులాలు పట్టించుకోకుండా కలిసి ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీ అనుకోకుండా అందరం సమాన ఫలాలు అనుభవించాలని చాలా చక్కగా చెప్పినందుకు అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి మన మాజీ ఎమ్మెల్యే గారు మన 130వ జయంతి ఉత్సవాల్లో మనమందరము పాల్గొంటూ ఇక్కడికి వచ్చేసిన వేదికలను, అంబేద్కర్ గారు పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఈరోజు మన దేశమే కాక విదేశాలలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న మహనీయుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన ప్రతి ఒక్కరూ మనకెంతో వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అందరిది ఒకటే రక్తము, అందరము కలిసిమెలిసి ఉండాలా, అప్పుడే మన దేశము మనం అందరం కూడా బాగుపడతామని మేము చేసి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశానికి మంచి పేరు తెచ్చిన మహనీయుడు ఆయన. ఈరోజు ఆ జయంతి ఉత్సవాల్లో నేను కూడా భాగం పాలు పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయం.